తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవబోతుందని, అందులో అత్యధిక మెజారిటీతో భువనగిరి గెలుస్తుందని భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవబోతుందని, అందులో అత్యధిక మెజారిటీతో భువనగిరి గెలుస్తుందని అన్నారు. నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ 7 ఎకరాలకు ఎన్ఓసి ఇప్పించానని ఆరోపణలు చేస్తున్నారని, మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, నేను తప్పు చేసి ఉంటే నాపై కేసులు పెట్టించండి అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్ భువనగిరి నుంచి గెలిస్తే రాష్ట్రంలో బడేమియా, భువనగిరిలో చోటమియా కలిసి ఏం చేస్తారో భువనగిరి ప్రజలు ఆలోచించాలని అన్నారు. నాపై దుష్ప్రచారాలు చేస్తున్న సోషల్ మీడియా పత్రికల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పడాల శ్రీనివాస్, వట్టపల్లి శ్రీనివాస్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ చిరిగ శ్రీనివాస్, బడుగు జాంగీర్, తునికి దశరథ, పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, మండల అధ్యక్షుడు భరత్ కుమార్, కామిటికారి కృష్ణ, బూత్ అధ్యక్షులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారికి 400 సీట్లు వస్తాయి. ఇంకా మోడీ గారు ప్రధానమంత్రి అయితే కాదు. మోడీ గారికి 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు అవుతుంది, రిజర్వేషన్ రద్దు అవుతుంది. ఎన్నికల మధ్యలో మొదలుపెట్టారు. సహజంగా ఎన్నికల ఎజెండా అనేది ఏ పార్టీకైనా కూడా ఒక మేనిఫెస్టో అంటూ మొదట ఉంటుంది. కాంగ్రెస్కు 5 న్యాయాలు, 5 అన్యాయాలు అవి ఎవరు పట్టించుకోండి, చెత్తబుట్టలో పట్టించుకోండి. ఈరోజు కేవలం మోడీ గారి యొక్క సంఖ్య, అంటే ఎంపీల సంఖ్య, బీజేపీ ఎంపీల సంఖ్య తగ్గించడానికి ఈ రాజ్యాంగం రద్దు, ఏదైతే రిజర్వేషన్ రద్దు అనేది దుష్ప్రచారం చేస్తుందో, దుష్ప్రచారమే కాంగ్రెస్ మేనిఫెస్టో. ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి మిగిలింది ఏం లేదు. వాళ్ళు చెప్పడానికి మిగిలింది గతంలో చేసినటువంటి దాదాపు లక్షల కోట్ల స్కామ్స్ తప్పితే ఏం లేదు. ముందు ఏం చేయబోతుందో చెప్పడానికి కూడా ఏం లేదు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలోకి రారని ప్రజలే ఎప్పుడో డిసైడ్ అయ్యారు. అందువరకు మా మెజార్టీని తగ్గించడానికి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కటి మాత్రం ఈ ద్వారా వారికి హెచ్చరిస్తున్నాను, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజ్యాంగం యథావిధిగా ఉంటుంది, ఇంకా పటిష్టంగా అవుతుంది. రిజర్వేషన్ యథావిధంగా ఉండటమే కాకుండా ఇంకా పటిష్టంగా అవుతుంది. కానీ రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు మాత్రం రద్దయింది. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి అల్లకల్లోలమైంది. ఇది వాస్తవం. ఇది నా మాట కాదు, ప్రజల మాట, మీ ఒక్క మాట. బీజేపీ 12 సీట్లు గెలవబోతుంది. అందులో భువనగిరి అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. ఈరోజు బూర నర్సయ్య గౌడ్ మీద దాడి చేయడానికి ఒక్కటి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నాడు, ఒక కాబోయే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక కాబోయే హోంమంత్రి ఉన్నాడు. ఇంతమంది ఉన్నారు కదా. వీళ్ళందరూ కట్టకట్టుకొని వచ్చేదా ఏమనుకున్నారంటే బూర నర్సయ్య గౌడ్ స్వామిడు మెత్తతోడు ఏమన్నాడు అనుకున్నారు. మనం కత్తేనే వాళ్ళకి తెలియదు. సౌండ్ తక్కువ, రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. మనం నోరు విడిచి తూటాలు పేర్చాక అందరూ చల్లా చెదురైపోయారు. గతంలో బూర నర్సయ్య గౌడ్ ఒంటరి అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఒంటరి అయిపోయారు. వాళ్ళ అమ్మటి మంత్రి లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేరు. ఎంత దిగజారిపోయారంటే ఈరోజు సొంత పార్టీ ఎమ్మెల్యేలని మీరు మాకు చెయ్యండి, లేకుంటే మీకు ముఖ్యమంత్రి దగ్గర మీ పనులు కాకుండా చేస్తామని బ్లాక్మెయిల్ ఒక కాంగ్రెస్ అభ్యర్థి చేయడం అనేది ఇంతకంటే సిగ్గు చేయడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాపోతుంది. లోపల ముందు గొయ్యి వెనుక గొయ్యి దగ్గర బాధపడుతున్నారు. వాళ్ళందరూ వారి యొక్క సన్నిధుల దగ్గర వాపోతున్నారు. వీడెక్కడ దొరికింది మాకు? మమ్మల్నే బ్లాక్మెయిల్, ఎలక్షన్ కాకముందే బ్లాక్మెయిల్ చేస్తే ఎలక్షన్ తర్వాత ఎట్లా ఉంటుంది అనే ఒక సంకట స్థితిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇది వాస్తవం, మీరు కూడా వెరిఫై చేసుకోండి.
వీళ్ళకి టార్గెట్ పెట్టారు. మీరే పైసలు పెట్టుకోవాలి, మీరే తిరగాలి, మీరే చేయాలి. ఎన్నికలు మాత్రం తక్కువ వస్తే మాత్రం నేను ముఖ్యమంత్రి దగ్గర ఉంటా, మీకు హాని చేస్తా, మీకు పదవులు రాకుండా చూస్తా, మీకు ఇంతకంటే దరిద్రమైన శిఖండి రాజకీయాలు ఉండవు. అదేవిధంగా కాంప్లెక్స్ 2014 నేను ఎంపీ అయినప్పుడు కరపత్రం దేశాన్ని నేను ఏంటి కరపత్రం చేశాను, నేను ఏంటి, గతంలో ఎంపీగా ఏం చేశాను, నవరత్నాలు ఎట్లా తెచ్చాను, 9,000 కోట్ల నిధులు ఎట్లా తెచ్చాను, ఎయిమ్స్ లాంటి అతిపెద్ద హాస్పిటల్ ఎట్లా తెచ్చాను, ముందు ఏం చేయబోతుందో అని నవరత్నాల మేనిఫెస్టోలో తెచ్చాను. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంది. ఇంతవరకు కరపత్రం